మనం ఎప్పుడైనా సరే మనం కార్బన్తో ట్రేస్ వేసిన తర్వాత ఒరిజినల్ డిజైన్ ఇక్కడ పెట్టుకొని దీన్ని ఒక్కసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకునేటప్పుడు పర్టికులర్గా ఈ గోండు గురించి చెప్తున్నాను నేను. అంటే ఇది అన్ని ఆల్ ఓవర్ టిప్స్ అన్నిటికీ ఉపయోగపడతాయి. బట్ ఇట్లా చూస్తే మీకు ఇంకా కనిపిస్తుంది, బట్ నాకు చూస్తే కళ్ళకు అంత లైట్గా ఏం కనిపించాలి. అందుకే దాన్ని మనం పెన్సిల్ తీసుకొని కొంచెం కళ్ళు కానీ ఇవి కానీ ఏమన్నా యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒక్కసారి ఇక్కడ కూడా డిజైన్ అనేది మనం చూసుకోవడం అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో అట్లాగా మీరు ఎక్కడ ఏం తీసుకున్నా కూడా పెన్సిల్తో ఒకసారి సెకండ్ టైం డ్రా చేసుకోండి. ఏ డిజైన్ అయినా సరే చూడండి, ఒకసారి పెన్సిల్తో డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు కలరు ఈజీగా తెలుస్తుంది అన్నమాట. పెన్సిల్తో డ్రా చేసుకోవడం వల్ల కనిపిస్తుంది. సో ఇదేంటంటే కలర్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇది మన పెయింట్ కలర్స్కి ఇది స్ప్రెడ్ కాదు, ఆపోజిట్ ఇది. ఓకే, అందుకని మీరు స్కెచ్లు కానీ అవుట్లైన్స్ కానీ అవి కానీ దయచేసి వాడకండి. వాడడం వల్ల ఏమవుతుందంటే స్ప్రెడ్ అయిపోతుంది, కలర్ పెట్టంగానే స్ప్రెడ్ అయిపోతుంది. పెన్సిల్కి స్ప్రెడ్ కాదు. సో ఇట్లా కలర్ అబ్జర్వేషన్ ఒకటి ఈ జాగ్రత్త మీరు తీసుకోవాల్సి. మనం సెకండ్ టైం వేయడం వల్ల కూడా కలర్ మనం వేసుకునేటప్పుడు కూడా ఏమవుద్దంటే 1-2 సార్లు లుద్దినట్టు ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను ఒక టాపిక్ చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఒకలాంటివి చెప్తాను, ఇక్కడ టిప్స్లో ఒకటి చెప్తాను. ఇక్కడ గీతలు కానీ ఏమీ నేను గీయలేదు, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో కలర్స్ వేసుకునేటప్పుడు మొత్తం అంతా కూడా ఇదంతా ఒకే కాంప్లెక్షన్ ఉంది, కానీ ఇక్కడ డివైడ్ అంటే దీని ఇక్కడ కూడా ఈ బొమ్మకు ఉండే టెక్స్చర్ వేరుంది, దీనికి ఒకలాంటిది ఉంది, దీనికి ఒకలాంటిది ఉంది. సో కలర్స్ ఇక్కడ లోపల యూజ్ చేసినటువంటి డిజైన్ ఇవి అందుకని ఇక్కడ మీకు 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ లెసన్లో 2 నేను మెన్షన్ చేస్తాను మీకు. ఓకేనా? అందుకని ఇక్కడ నేను యూజ్ చేసేటప్పుడు ఈ అవుట్లైన్ కూడా ఇక్కడ వాడుతున్నాను, అవుట్లైన్ కూడా యూజ్ చేస్తున్నాను. అక్కడ ఓన్లీ ప్లెయినే యూజ్ చేస్తున్నాను. మీరు యూజ్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డిజైన్ దగ్గర పెట్టుకోండి. డిజైన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే మనం గట్టిగా నొక్కేస్తే ఓకే వచ్చేస్తుంది, లేదా కొన్నిసార్లు పడకపోవచ్చు. అందులో మీరు జాగ్రత్తగా ఇది క్యాన్వాస్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. అప్పుడేంటంటే పెయింట్స్ని మనం అక్కడ వరకే ఫిల్ చేసుకోవాలి కలర్ని. ఓకేనా? అందుకనే మీకు ఇక్కడ ప్లెయిన్ గుండేది ఆపుతున్నాను, ఇది కూడా ఒకసారి చూపిస్తున్నాను. జస్ట్ ఒక ఐడియా కోసం పెన్సిల్ని కూడా చాలా జాగ్రత్తగా పెన్సిల్ని విసరడం కానీ అవి చేయకండి. ఇక్కడ కూడా చెవులు ఉన్నాయి, కలర్ మనం ఫిల్ చేసేసుకోవచ్చు. ఓకేనా? లేదంటే కనుక మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ కలర్ ఇలా 2 మనం వేడి చేసినప్పుడు ఆ సన్నగా మనం వేయడం కొంచెం అప్పుడు కష్టం అవుతుంది, అప్పుడు మళ్ళీ బ్లాక్ వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చెవులను ఏం చేస్తానంటే చిన్న పార్ట్ కాబట్టి జస్ట్ ఓన్లీ నేను ఫిల్ చేస్తున్నాను, కానీ ఇక్కడ గీతలు గీసుకోవాలన్నా మనకు ఐడియా ఉంటుంది కాబట్టి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 పార్ట్స్ నేర్చుకోవాలి, అందుకే క్లియర్గా చెప్తాను. కలర్ ఫిల్ చేసేసేసి పైన డిజైనింగ్ ఇచ్చుకోవడం. ఇక్కడ పెద్ద పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అవుట్లైన్ కోసం డివైడ్ చేసుకుని మధ్యలో కలర్ చేసి డ్రై అయిన తర్వాత అప్పుడు ఈ మధ్యలో కూడా సన్నగా జాగ్రత్త తీసుకోవాలి. అది కూడా మీకు చెప్తాను, ఏది టఫ్ ఉంది, ఏది నీట్ ఉంది, ఏది ఎట్లాంటి టెక్నిక్స్ మీకు యూస్ అవుతాయి అనేది మీరు చూసుకోండి. ఓకే, తర్వాత వచ్చేటప్పటికల్లా ఇవి కూడా అంతే. మనకి ఆకులు మీకు వీడియోలో కనిపిస్తున్నంత ఈజీగా ఇలా క్లోజ్గా ఉంటే తప్పితే నాకు డిజైన్ బాగా కనిపిస్తుంది, ఇలా ఉంటే తెలియట్లేదు. సో అప్పుడు మీరు ఏదైనా లైట్కి రిఫ్లెక్ట్ అయ్యేటప్పటికల్లా ఇట్లా పెట్టుకోండి మీకు అది ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా వేసుకునేటప్పుడు బ్రాంచ్ ఏదైతే ఉందో, ఈ కొమ్మ ఏదైతే ఉందో కొమ్మని స్పెసిఫికేషన్ తీసుకోండి. అండ్ నీట్గా కూడా ఇక్కడ చూడండి, ఎండింగ్ పాయింట్స్ ఎప్పుడు కూడా దీని నుంచి ఇలా తేకూడదు. ఆల్రెడీ ఇది ఎండింగ్కి వెళ్ళిపోయింది కాబట్టి వదిలేయాలి. తర్వాత బ్రాంచ్ని మాత్రం హైలైట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఎట్లా వేసుకున్నా కూడా ఇక్కడ ఫైనల్గా వేసుకునేటప్పుడు బ్రాంచ్ స్టైల్గా కొంచెం అందంగా ఉందా లేదా ఆ మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చూసుకున్నా స్లోగా చేసినా కూడా అల్టిమేట్గా లుక్ నీట్గా ఉండాలి, అల్టిమేట్ లుక్ ఫైనల్ చేసుకోవాలి. తర్వాత ముందు ఇక్కడ చూసుకోండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ మనకి 2 ఉన్నాయి, ఒకటి బ్రాంచ్ ఉంది, దాని లోపల ఆకుల్లాగా పువ్వుల లాంటి ఎఫెక్ట్ ఉంది. సో అది మనం జాగ్రత్తగా ఎక్కడ కావాలి అనేది చూసుకోవచ్చు. ముందు బ్రాంచ్ని డివైడ్ చేసుకోండి.
అంటే ఇది మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది అంటే ఇలా డివైడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఇది ఒక టిప్ మాత్రమే. ఇదొక టిప్ మాత్రమే. సో ఇక్కడ మనకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి దీంట్లో ఇలా జాగ్రత్తగా అందంగా వెళ్ళేలాగా దాంట్లో ఫిక్స్ అయిపోయేలాగా కూడా చూసుకోండి ఒకసారి. అండ్ ఇవి డిజైన్ ట్రేస్ చేసిన తర్వాత నిజంగా పెన్సిల్తో ఇలా గనక మనం అవుట్లైన్ చేసుకుంటే మిస్టేక్స్ వచ్చినప్పుడు కాదు, కానీ మీరు కలర్ వేసేటప్పుడు కళ్ళంతా చాలా స్ట్రైన్ అవ్వవు. ఎందుకంటే ఇది డిజైనింగ్ టైంలో, అది వచ్చి పెయింటింగ్ టైం. బ్రష్ పట్టుకొని అయ్యో ఇక్కడ కనపడలేదా డిజైన్ డిస్టర్బ్ అయిందనే దానికన్నా ఇది ఒక చాలా మంచి ఒక టిప్ అనమాట. కొంచెం టైం తీసుకుని, పెయింటింగ్ అంటేనే టైం టేకింగ్. అమ్మో ఇది మళ్ళీ డబల్ వేసినట్టు ఉంది, డబుల్ టైం అనుకుంటే అంత టైం మీరు స్పెండ్ చేయలేరునోను. ఇంత హార్డ్ సబ్జెక్ట్ తీసుకోకండి, చిన్న చిన్నవి తీసుకోండి. సో అదొకటి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ఇలా ఉంటే పెన్సిల్తో డ్రా చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ బ్రౌన్ కలర్ ఉంది బట్ లైట్ కనిపిస్తుంది, కానీ నాకు అది మరీ లైట్ ఉంది కాబట్టి నాకు ఆ షేప్కి అది అట్లా సెట్ అయిందని అనిపించి నేను ఇట్లా దీని డిజైన్ తీసుకున్నాను అట్లా అన్నమాట. ఓకే, మీకు అర్థమైనట్టే ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ డిజైన్ అంతా కూడా మనం గట్టిగా నొక్కి జాగ్రత్తగా వేసుకుంటే ఇట్లా మనకు అనిపిస్తుంది. అందుకే ఇంకా దీని అంతా కూడా ఇంకా మళ్ళీ ప్రొలాంగ్ చేయకుండా, సో దీన్ని ప్రొలాంగ్ చేయకుండా ఇట్లా క్లోజ్ చేస్తున్నాను.